వెల్కమ్ బ్యాక్. మంత్రులు చెప్పినట్టు తల ఆడించాల్సిందేనా? చెప్పిన పని చేయకపోతే అంతేనా? ఒకప్పుడు కావాలని పట్టుబట్టి పోస్టింగ్ వేయించుకున్న వాళ్లే ఇప్పుడు వద్దనటంలో ఆంతర్యమేంటి? నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్ల బదిలీ కోసం నేతలు ఎందుకు పట్టుబడుతున్నారు? ఇంతకీ నేతలకు కలెక్టర్లకు మధ్య ఎక్కడ చెడింది? ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లపై ప్రజాప్రతినిధులు గుర్రుగున్నారు. తమ మాట వినడం లేదని వారిని సాగనంపేందుకు సిద్ధపడుతున్నారు. మా ఫైల్స్ నే ఆపేస్తారా అంటూ కొందరు నేతలు ఆగ్రహిస్తున్నారు. అభివృద్ధి జరగాలంటే జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి. కానీ కొందరు నేతలకు జిల్లా కలెక్టర్లతో కోల్డ్ వార్ నడుస్తోందట. అంతర్గత పోరుకు తోడు పంతాలు, పట్టింపులతో ఎవరికి వారు తామే కరెక్ట్ అంటున్నారట. ప్రజాప్రతినిధులకేమో అనుకున్నది జరిగిపోవాలి, అధికారులేమో రూల్స్ ఫాలో కావాలంటారు. అక్కడే వస్తోందట తేడా. మంత్రి పేరుతో పనుల కోసం వచ్చే వాళ్లతో అధికారులు కూడా విసిగెత్తిపోయారని సమాచారం. మంత్రి రిఫరెన్స్ తో ఇబ్బడి ముబ్బడిగా ఫైల్స్ వస్తుండడంతో కొన్నింటిని కలెక్టర్లు పక్కన పెట్టారట. మా ఫైల్స్ నే పక్కన పెడతారా అని కాకమీదున్న నేతలు మాట వినని అధికారులు మాకొద్దంటున్నారని టాక్. వారిని ఎలాగైనా బదిలీ చేయించాలని పట్టుదలతో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఇక నిర్మల్ జిల్లా కలెక్టర్ ఇలంబర్తిని అప్పట్లో అక్కడి ప్రజాప్రతినిధులు కావాలని కోరుకుని పోస్టింగ్ వేయించుకున్నారని చెబుతున్నారు. అప్పటిదాకా ఐటీడీఏ పీఓగా పనిచేసిన ఇలంబర్తికి కొత్త జిల్లాగా ఏర్పడ్డ నిర్మల్కి కలెక్టర్గా అవకాశం వచ్చింది. మంత్రి చెప్పినంత మాత్రాన ప్రతిదీ చేయాలా, రూల్స్ చూసుకోవాల్సిన పని లేదా అని కొన్నిసార్లు కొన్ని పనులు కలెక్టర్ పెండింగ్ లో పెట్టారట. దీంతో ప్రజాప్రతినిధులు వారి అనుచరగణం చెప్పింది చేయనప్పుడు ఈ కలెక్టర్ మనకొద్దని పట్టుబడుతున్నారట. దీంతో ముఖ్య నాయకుడు కూడా కలెక్టర్తో కొంత దూరం పాటిస్తున్నారట. సర్వీసులో ఇవన్నీ మామూలేనని ఆ కలెక్టర్ కూడా తన పనేదో తాను చేసుకుపోతున్నారట. దీంతో అహం దెబ్బతిన్న కొందరు నేతలు కలెక్టర్ని టార్గెట్ చేసుకోవడమే కాదు, త్వరలోనే కొత్త కలెక్టర్ రాబోతున్నారని ప్రచారం చేస్తున్నారట. ఆదిలాబాద్ కలెక్టర్ సీనియర్, ఇది వరకు కమిషనర్ స్థాయిలో పనిచేసి వచ్చారు. దీంతో ఆయన ప్రజాప్రతినిధుల్ని అస్సలు లెక్క చేయడం లేదని అధికార పార్టీ శ్రేణులు ఉడుక్కుంటున్నాయి. వచ్చిన నాటి నుంచి ఇక్కడి నేతలెవరికీ ఆయన మింగుడు పడడం లేదు. సిఫార్సు వస్తే చాలు, అది ఏ పనైనా ఎంక్వైరీ అని రాసేస్తున్నారట. దీంతో ఫైల్స్ పేరుకుపోతున్నాయని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 2-3 కలెక్టర్లకు స్థానచలనం జరగబోతోందనే చర్చ 3 జిల్లాల్లో ఊపందుకుంది. ఈ ప్రచారంతో అధికారులను కూడా నిరుత్సాహం ఆవరించిందనే చర్చ ఉంది. కొందరు రాజకీయంతో కలెక్టర్లు కూడా ఇక్కడ మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నారట. ఈ నేపథ్యంలో బదిలీ ఉత్తర్వులు రేపో మాపో అంటూ కొందరు నేతలు ప్రచారం కూడా చేసేస్తున్నారు. ఈ ప్రచారం నిజమేనా? నేతల ఒత్తిడి ఫలిస్తుందా? ఈ సందేహాలకు 2-3 రోజుల్లో తెరపడుతుందని భావిస్తున్నారు.